ప్రియమైన విద్యార్థులారా, మనం ఈరోజు జాతీయాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. జాతీయం అనేది జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. జాతీయములు లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన నానుడులు. ఇవి వినగానే అర్థమైపోయే మాటలు. చూసే, వినే, అనుభూతి పొందే ప్రతి దాని నుండి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. జాతీయాలను పనిగట్టుకుని ఎవరూ పుట్టించరు. ఇవి ఒక భాషలో సహజంగా పుట్టి ప్రజల నోళ్లలో నానుతూ తరతరాలుగా వాడుకలో నిలిచిపోతాయి. ఒక భాషతో పరిచయం ఉన్నవారికి మాత్రమే ఆ భాషలోని జాతీయాలు అర్థమవుతాయి. ఉదాహరణకు, నీళ్లోసుకోవడం, అరికాలి మంట నెత్తికెక్కడం, డైలాగు పేలడం, తూచ తప్పకుండా వంటివన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును. ఉదాహరణకు, చేతికి ఎముక లేదు అనే జాతీయంలోని పదాలకు నిఘంటుపరంగా ఎముకలేని చేయి అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి అని అర్థం. కాని ఈ జాతీయానికి ధారాళంగా దానమిచ్చే మనిషి అని అర్థం. కొన్ని ముఖ్యమైన జాతీయాలు, వాటిని వాడే సందర్భాలు, అర్థాలను పరిశీలిద్దాం. బండమీది రాత అంటే శాశ్వతం అని అర్థం. వండిన కుండ అనగా సిద్ధంగా ఉన్నది అని అర్థం. కప్పను దిన్న పాము అంటే అచేతనం, మబ్బు అని అర్థం. కుక్కబుద్ధి అంటే స్థిరంగా ఉండకపోవడం అని అర్థం. కుక్కబతుకు అంటే ఎవరికీ పట్టనిది అని అర్థం. గోడకు చెప్పినట్లు అంటే వినిపించుకోకపోవడం అని అర్థం. దున్నపోతుమీద వాన అంటే స్పందించకపోవడం అని అర్థం. బురదల పాతిన గుంజ అంటే నమ్మదగనిది అనగా నమ్మకూడదని అర్థం. కొన్ని ముఖ్యమైన జాతీయాలు, వాటిని వాడే సందర్భాలు, అర్థాలను పరిశీలిద్దాం. శ్రీరామరక్ష పరిరక్షించదగింది. రామబాణం తిరుగులేనిది. నాంది పలకడం ప్రారంభించడం. స్వస్తి పలుకు ముగింపు చెప్పు. కాలధర్మం చెందడం మరణించడం. కడుపు మార్చుకొను పస్తులుండటం. అగ్గి బుక్కడం చాలా కోపించడం. కారాలు మిరియాలు నూరడం చాలా కోపించడం. ఉలుకు పలుకు లేక జవాబు చెప్పకపోవడం. తూర్పారబట్టడం విమర్శించడం. కలవరపడటం కంగారు పడటం. గీటురాయి కొలబద్ద. చిదంబర రహస్యం శూన్యం ఏమీ కనిపించనిది. భీష్మ ప్రతిజ్ఞ తీవ్రమైన శపథం. నలభీమ పాకం ప్రశస్తమైన వంట. చుప్పనాతి బుద్ధి ఓర్వలేనితనం. విశ్వామిత్ర సృష్టి నూతన సృష్టి లేదా నూతన ఆవిష్కరణ. కబంధ హస్తాలు విడిపించుకోవడానికి వీలులేని దుర్మార్గపు పట్టు. రూపుమాపడం శాశ్వతంగా తొలగించడం. మాటమీద నిలబడటం మాట నిలబెట్టుకోవడం. నీరుకారిపోవడం నిరుత్సాహపడటం. కనువిప్పు జ్ఞానోదయం కావడం. మిన్నందుకోవడం సంతోషంతో ఉప్పొంగిపోవడం. కొన్ని జాతీయాలను సామెతలుగాను, సామెతలను జాతీయాలుగాను కొందరు పొరబడుతారు. నిజానికి ఈ రెండూ వేరువేరు. సామెతలోని అర్థం సంపూర్ణము అంటే ఇది వాక్యంలాగా అర్థవంతంగా ఉంటుంది. ఉదాహరణకు, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట. కాకిపిల్ల కాకికి ముద్దు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడము. ఇలా ఇందులో అర్థము సంపూర్ణముగా ఉంటుంది. కానీ జాతీయములో అర్థం అసంపూర్ణం. సగం వాక్యం గాని లేదా కేవలం పదం గాని ఉంటుంది. ఉదాహరణకు, కడతేర్చాడు కడుపు మంట. పంట పండింది పంటికిందరాయి. పక్కలో బల్లెం. ఇలా ఉంటాయి. పైగా వీటి అసలు అర్థాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు, పంట పండింది ఈ మాటకు అర్థం అతని వరిపంట పండిందని కాదు, అతనేదో సాధించాడని అర్థము. మరొక ఉదాహరణ, పప్పులో కాలేశాడు అనగా పప్పులో నిజంగా కాలు వేశాడని కాదు, ఇక్కడ పొరబడ్డాడు అని అర్థము వస్తుంది. ఇలాంటి నిగూఢార్థమున్న జాతీయాలు సామాన్య మానవులు, చదువులేని వారికి సైతం సులభంగా అర్థం అవుతాయి. నిజానికి వీరే ఎక్కువగా వాడుతుంటారు. అందుచేత జాతీయాలు, సామెతలు మన భాషకు ఆభరణాలు అని చెప్పవచ్చును.